హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇవాళ నేను మీ ముందుకు ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీతో వచ్చానండి. ఇది చాలా సులువుగా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటదండి. చాలా సులువుగా మన ఇంట్లోనే గోరుచిక్కుడుకాయ, కొబ్బరికాయ తురుము వేసి ఫ్రై ఎలా చేసుకోవాలో ఇవాళ నేను మీకు క్లియర్‌గా చూపిస్తానండి. ఇది చాలా చిన్న వీడియో. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక మంచి రెసిపీ అయితే మీకు చెప్తాను. ముందుగా గోరుచిక్కుడుకాయని కడిగేసుకొని, ఇలా హాఫ్ ఇంచ్ సైజ్ ముక్కల్లో కట్ చేసుకొని, ఒక కప్పు నిండా తీసుకున్నామండి. ఇప్పుడు వాటిని ఒక ప్రెషర్ కుక్కర్‌లో వేసేసుకొని, అందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పైతే వేసుకుందామండి. అలాగే ఒక పావు గ్లాస్ నీళ్ళైతే వేసుకుందాం సరిపోతుంది. వాటిని 3 విజిల్స్ కొట్టించేద్దామండి. నీళ్ళైతే అస్సలు ఎక్కువ వేసుకోకండి. చూసారా? ఈ కన్సిస్టెన్సీలో ఇవి మనకి బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని, అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. అది హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, మినపప్పు, శనగపప్పు, అలాగే ఆవాలు, ఎండుమిరపకాయలు అదేనండి మన పోపు దినుసులు వేసేసుకొని ఇవి చక్కగా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై అయ్యేలా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు అందులో ఓ గుప్పెడు కరివేపాకులు కూడా వేసేసుకొని చక్కగా వేపేసుకుందామండి. ఇలా ఒక్క నిమిషం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలైతే ఇందులో వేసేసుకుందామండి. ఇప్పుడు మన పోపు దినుసులు ఇవి చక్కగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందామండి. ఈ లోపల ఒక అరచెక్క కొబ్బరి ముక్కను తీసుకొని మీరు చూసే విధంగా ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకుందామండి. మన ఈ గోరుచిక్కుడుకాయల్లోని ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, అలాగే ఒక స్పూన్ కారం అయితే వేసేసుకుందామండి. అలాగే మనం తురిమి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా కలిపేసుకుందామండి. చూసారా? ఇవన్నీ కలుస్తూ ఉంటే చూడ్డానికి ఎంత చక్కగా కనిపిస్తోందో, ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటాదండి. ఇందులో స్పైసెస్ కానీ, మసాలాస్ కానీ అస్సలు ఉండవు కాబట్టి, ఇది డైజెషన్ కూడా చాలా సులువుగా అయిపోయే రెసిపీ అండి. వీడియో ఇంతవరకు చూసేసరికి మీకే అనిపించింది కదా! నిజమే చాలా సింపుల్ రెసిపీ చూపిచ్చానని. అవునండి. ఇది అంత సులువుగా వంట కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఇది ఫస్ట్ అటెంప్ట్‌లోనే సక్సెస్ అయ్యే విధంగా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి, మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియచేయండి. నాకది చాలా బూస్టప్ ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ కూడా చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, ట్రెడిషనల్ వంటల కోసం తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరొక మంచి బ్యూటిఫుల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నానండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్. ఉంటానండి. గుడ్ బై.